హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి పెద్ద రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో మంగళవారం రోజున మనకు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలుసుకుందాం. వీటితో పాటు ముఖ్యంగా పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని అయితే వాతావరణ శాఖ తెలిపింది. సో వాటికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే కనుక విడుదల చేసిందనమాట. సో వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో మంగళవారం రోజున భిన్న వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, అంతేకాకుండా తీవ్ర వడగాల్పులు కూడా వీస్తాయని జిల్లాలను అయితే గనక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా కుమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది ద్రోణి. ఇక ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపవరణంలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు కూడా సంభవిస్తాయని, ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో వేడి, తేమ మరియు అసౌకర్య వాతావరణంతో పాటు పొడి వాతావరణం నెలకొండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక వీటి ఫలితంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా మంగళవారం రోజున అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లం, వంగర మండలాలు, ఇక పార్వతీపురం జిల్లాకు సంబంధించి బలిజపేట, గరుగుపిల్లి, గుమ్మలక్ష్మీపురము, జిమ్మయ్య వలస, కుమరాడ, కురుపం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక వీటితో పాటు వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది. అంటే ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరికలు జారీ చేశారు. సో మనకేంటంటే భిన్న వాతావరణం ఉంటుందన్నమాట. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయి, మరికొన్ని ప్రాంతాల్లో మనకి ఈ యొక్క వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే జిల్లా వ్యాప్తంగా కాకపోయినా మనకు 1-2 ప్రదేశాల్లో అయితే కనుక పడే అవకాశం అయితే ఉంటుంది. సో లిస్ట్ అయితే చూశారు కదా. సో ఏ జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి, ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి అనేది. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.